మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అట్లాగే పెంటపాటి పుల్లారావు ఉన్నారు. ముందుగా మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే భరత్ గారు. నమస్తే. ఇది ఇండియా పాకిస్తాన్ లాగా 4-5 రోజుల్లో ఆగిపోయేదా, లేదా రష్యా ఉక్రెయిన్ లాగా 2-3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా? ఇది చెప్పడం కొంచెం కష్టమేనండి. కానీ ఇజ్రాయలే స్వయాన చెప్పింది 2 వారాల పాటు మేము ఈ ఆపరేషన్స్ చేస్తామని చెప్పారు. కాబట్టి బహుశా కొంత కాలం ఇది జరిగేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ ఇప్పుడు మొదటి 2 రోజుల్లో 3 రోజుల్లో వాళ్ళు చేసినటువంటి చర్యల్లో వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేశారే కానీ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంతవరకు ఎక్కడ కూడా న్యూక్లియర్ లీకింగ్, న్యూక్లియర్ రేడియేషన్ కనిపించలేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ కొట్టగలిగారు కానీ వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ ఇంతవరకు వీళ్ళు దొరకలేదు, దాన్ని ధ్వంసం చేయలేకపోయారు. 2, ఇరాన్ లో న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నంత వరకు ఈ రోజు దెబ్బతిన్నా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళు పుంజుకొని దానికి శక్తి పుంజుకొని మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ డెటరేషన్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ తెలుసు వాళ్ళు. ఈ రోజు ఇరాన్ ని కనుక న్యూక్లియర్ బాంబు చేయకుండా ఆపాలి అంటే కనుక ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ని ఇరాన్ నుంచి బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొచ్చేంత వరకు ఆ పని సాధ్యం కాదు. దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినా కానీ కూడా కొంతకాలం బహుశా 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు కానీ కంప్లీట్ గా ఇరాన్ ని న్యూక్లియర్ శక్తిగా అయ్యేటువంటి పరిస్థితిని ఆపలేదు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఈ దాడులు అనేవి కొంతకాలం జరుగుతాయి. న్యూక్లియర్ అసెట్స్ ని బహుశా వీళ్ళు ఇరాన్ కూడా దాన్ని రిట్రీవ్ చేయకుండా అక్కడ అంత ధ్వంసం చేసి అక్కడ వీళ్ళు వెళ్తే కనుక కంటామినేషన్ వచ్చింది, కంటామినేటెడ్ జోన్ లో వీళ్ళు వెళ్ళలేరు అన్నటువంటి పరిస్థితి అయితే కానీ ఇజ్రాయెల్ గెలిచినట్టు మనం చెప్పలేము. వాళ్ళకు సుపీరియారిటీ ఉంది. వాళ్ళకి F-35 దగ్గర నుంచి F-25, 22 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ లేవు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ లో ధ్వంసం చేశారు కాబట్టి వీర విహారం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొట్టచ్చు, అది చేస్తున్నారు వాళ్ళు. ఇరాన్ కూడా ఏంటంటే ఇటువంటి దాడులు జరుగుతాయని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ముందస్తుగానే వాళ్ళకు క్రిటికల్ న్యూక్లియర్ మెటీరియల్ కావచ్చు, న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళు సురక్షితంగా ఎక్కడో దాచిపెట్టారు. ఇంతవరకు బహుశా ఇజ్రాయెల్ దాన్ని వాళ్ళ ఇంటెలిజెన్స్ దాన్ని ఇంకా ధ్వంసం చేసినట్టు మనకైతే రిపోర్ట్స్ రావట్లేదు. చూద్దాం. ఇది బహుశా కొంతకాలం నడుస్తుందని నేను అనుకుంటున్నాను. కనీసం అంటే ఇంకొక 4-5 రోజులు, వారం రోజులు అయితే జరుగుతుంది. ఇంత లోపల బహుశా ఇరాన్ రిటాలియేట్ చేసి దాని వల్ల ఇంకేదైనా ఇతరత్ర కొలాటరల్ డ్యామేజ్లు అవుతే మరి ఇది ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పటి వరకు జరిగిన దానిలో ఎవరి పై చేయి కనిపిస్తుంది మీకు? ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ తప్పకుండా కనిపిస్తుంది. దాంట్లో ఇరాన్ ఏముందండి? ఇరాన్ చెప్తున్నా కదా, వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని కూడా కంప్లీట్ గా టేక్అవుట్ చేసేసరికి ఈ రోజు వాళ్ళ F-35 వస్తుంటే కానీ వాళ్ళని టార్గెట్ చేసేటువంటి శక్తి లేదు ఇరాన్ దగ్గర. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం చేశారు. ఎప్పుడో 1960-70లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి ఇజ్రాయెల్ యొక్క శక్తి ముందర తట్టుకోలేదు, అన్ని పోయినాయి. అవన్నీ కూడా కంప్లీట్ ధ్వంసం చేశారు. కాబట్టి తప్పకుండా ఫస్ట్ రౌండ్ లో ఇజ్రాయెల్ గెలిచింది. దీని ఎటువంటి డౌట్ లేదు మనకు. ఇన్ఫాక్ట్ వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ కొట్టింది ఇరాన్. బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఆల్మోస్ట్ 98% బాలిస్టిక్ మిసైల్స్ ని వీళ్ళు ఆపగలిగారు ఇజ్రాయెల్. ఒక 2% ఆపలేకపోయారు. అది వచ్చి ఇజ్రాయెల్ మీద పడింది, మనం చూసాము. కానీ ఇవంతా కూడా ఏంటంటే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో ఎవరు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారన్నది మన ఇష్యూ. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు కనుక మనకు ఇరాన్ కనుక నెక్స్ట్ మిసైల్ ఫ్యాక్టరీస్ లెటసే కొంత ఏమంటారంటే మన న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి, న్యూక్లియర్ బాంబు కాదు, న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి బాలిస్టిక్ మిసైల్ కొట్టారు. ఈ టెల్ అవీవ్ లో కంటామినేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. టెల్ అవీవ్ లో కానీ ఇతరత్ర మనకు అక్కడ హెబ్రాన్ లో కానీ లేకపోతే మనకు హైఫాలో కానీ అక్కడ బాంబు పడి అక్కడ కంటామినేషన్ వచ్చిందంటే కనుక ఆ ఊరు అబాండన్ చేయాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితి వస్తే మరి ఎక్కడ ఎస్కలేట్ అవుతుందో మనకు తెలియదు. బహుశా తెహరాన్ మీదే వీళ్ళు డైరెక్ట్ గా న్యూక్లియర్ అటాక్ చేయడం అవన్నీ కూడా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. అంతవరకు వెళుతుందా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఇది ఇరాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇరాన్ నిజంగా డెలివరీ చేయగలిగిన క్షమత వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా డైరెక్ట్ గా ఇరాన్ నుంచి కనుక వీళ్ళు మిసైల్స్ కొడితే ఆఫ్ కోర్స్ వీళ్ళకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తోంది ఇజ్రాయెల్ ని. అలాగే మనకు ఇరాక్ లో ఉన్నటువంటి స్థావరాలు, అలాగే మనకు లెబనాన్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్, మిసైల్స్ ని వీటిని వీళ్ళు ముందు షూట్ డౌన్ చేస్తున్నారు. అలాగే కోalition ఫోర్సెస్ ఉన్నాయి. లెబనాన్ కూడా సపోర్ట్ చేస్తుందా ఇజ్రాయెల్ ని? తప్పకుండా. వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే మా ఎయిర్ స్పేస్ మీద నుంచి ఏది వచ్చినా మేము దాన్ని షూట్ డౌన్ చేస్తామని లెబనాన్ చెప్పింది.
అంటే లెబనాన్ సారీ జార్డన్, నాట్ లెబనాన్, సారీ జార్డన్, ఓకే. జార్డన్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతమంది మనకు జార్డన్, ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్, తర్వాత అమెరికన్ నేవల్ ఫ్లీట్, తర్వాత నేటో ఫోర్సెస్, తర్వాత సౌదీ అరేబియా, యుఏఈ, ఇంతమంది ఇరాన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు షూట్ డౌన్ చేసిన తర్వాత మిగిలిపోయిన కొద్దిని ఏవైతే ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ గా వస్తున్నాయో దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ చేస్తాం. కాబట్టి ఇంత వాళ్ళకి సపోర్ట్ ఉంది ఇజ్రాయెల్ ఈ రోజు కూడా. అక్కడ తూతూ మంత్రంగా ఏదో సౌదీ అరేబియాలో వీళ్ళందరూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం చేయకూడదు, ఇరాన్ మీద బాంబులు వేయకూడదు చెప్పారు. కానీ చెప్పిన సౌదీ అరేబియా ఈ రోజు దాకా వాళ్ళ ఎయిర్ స్పేస్ ను వాడుకోవడానికి ఇజ్రాయెల్ కి ఇచ్చిన పర్మిషన్ విడ్రా చేయలేదు. అంతేకాదు అబ్రహామిక్ అకౌంట్స్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమి తేడా అవ్వలేదు, ఎక్కడ కూడా ఏం ఆంక్షలు విధించడం ఏం జరగలేదు. ఇజ్రాయెల్ కు సప్లై చేస్తున్నటువంటి ఫ్యూయల్ ఎవరో ఆపలేదు. కాబట్టి ఇవంతా బయట చెప్పే మాటలు వేరే, అంతర్గతంగా వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ లో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇరాన్ లో కూడా ఇంత విధ్వంసం చేసినా కానీ అమెరికా కూడా ఇరానియన్ రెజీమ్ ఖమెనీని చంపడానికి వాడు ఒప్పుకోలేదు, వీటో చేసింది మన ట్రంప్ ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ స్వయాన్ని చెప్పారు అతను చంపడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం బయట చూసే వేరే, లోపల జరుగుతున్నటువంటి పాలిటిక్స్ వేరేగా ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక బూచిని చూపించారు, ఖమెనీ లాంటి వాళ్ళని, ఎవరో ఒక న్యూక్లియర్ శక్తిని, ఆ బూచిని చూపించకపోతే సున్నీ అరబ్ ప్రపంచంలో అమెరికాని ఎవరు పట్టించుకుంటారు? ఇజ్రాయెల్ కి అమెరికా సహాయం ఎందుకు అవసరం? వాళ్ళ అస్త్రాలను అమ్ముకోవడానికి, అక్కడ చమురు మీద వీళ్ళ కంట్రోల్ ఉండడానికి, ఆ ప్రాంతంలో వీళ్ళ వర్చస్సు ముందు తీసుకెళ్ళడానికి అమెరికాకి ఒక శత్రువు కావాలి, పూచి కావాలి. కాబట్టి ఖమెనీని చంపడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే ఎక్కడో ఖమెనీ యొక్క ప్రభుత్వం ఉండాలి అని అమెరికా కోరుకుంటారు. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. బయట చెప్పేది ఒకటి, వెనకాల చేసేది ఒకటి. అందుకనే బెంజమిన్ నెతన్యాహు చాలా కాలం నుంచి న్యూక్లియర్ అసెట్స్ టేక్ అవుట్, దీన్ని ధ్వంసం చేయాలని అతను అనుకున్నాడు. అంతకు మాత్రమే ఈ రోజు అమెరికా పరిమితి ఇచ్చింది. కానీ వాళ్ళ రెజిమ్ టచ్ చేయకుండా మీరు ఏమైనా చేయండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో, రాబోయే వారం 10 రోజుల్లో మరి ఇది ఇరాన్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎంతవరకు తీసుకెళ్లగలదో, తీసుకువెళ్తే మరి నేటో, అమెరికా, తర్వాత ఇజ్రాయెల్ యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాలి మనం. ఇప్పటి వరకు అయితే మాత్రం తప్పకుండా ఇజ్రాయెల్ వీర వ్యవహారం చేస్తుంది. అక్కడ వాళ్ళని ఆపగలిగినటువంటి కెపాసిటీ ఇరాన్ లో లేదు. పుల్లారావు గారు,